హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో మంచి ఇన్నోవా వెహికల్ తీసుకొచ్చాను. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2014 11th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 1st month రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా వి వర్షన్ 7-seater డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ 1,72,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అండ్ వెహికల్ కూడా ఒక డాక్టర్ యూజ్ చేశారు. సో ఫ్రంట్ పొజిషన్ వచ్చి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ టైర్ కండిషన్ కూడా అప్ టు 95% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ కూడా 6th month వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ కూడా 5 lakhs నుంచి 6 lakh వరకు ఫైనాన్స్ చేపిస్తాను. ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఏపీ వాళ్ళకి కూడా టోటల్ క్యాష్ ఉంటే ఏపీ వాళ్ళకి కూడా డీల్ చేస్తాను. సో బండి అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో మీరు ఇక్కడ చూసుకున్న హెడ్ లైట్స్ అయితే షోరూమ్ కండిషన్ హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ డల్ అయిపోవడం కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా అండర్ బాడీ కూడా చూడండి చాలా బాగుంది. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా కాలేదన్నమాట. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 2.5 2500 cc 4-cylinder డీజిల్ ఇంజిన్ అనమాట. సో మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 14 to 15 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇంజిన్ ఇంటీరియర్స్ మీరు ఇక్కడ చూసుకుంటే సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సారీ అండి, బానెట్ ఒకటి ఫ్రంట్ బానెట్ ఒకటి మారిందండి. ఫ్రంట్ బానెట్ ఒకటి మారింది, బట్ ఫ్రంట్ షో ప్యానల్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ బానెట్ ఒకటి మారింది. అండ్ దాంతో పాటు మీకు ఆప్రాన్స్ కూడా చూసుకుంటే ఆప్రాన్స్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. ఆప్రాన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బానెట్ ఒకటి మారింది అంతే. అండ్ దాంతోపాటు ఇంజిన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా 0925 రీసెంట్ గా వేసారు బ్యాటరీ కూడా. సో ఫ్రంట్ పొజిషన్ లో అయితే ఎలాంటి యాక్సిడెంట్ లేదు, బట్ బానెట్ ఒకటి మారింది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే అండ్ మీకు సో ఇక్కడ రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకోండి. సో దీనికి వచ్చేసి ఏంటంటే మీకు అలాయ్ వీల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కాంటినెంటల్ టైర్స్ అప్ టు 95% వరకు ఉంది. అండ్ టైర్ సైజ్ కూడా చూసుకుంటే 205/65 R6 15 inches టైర్. డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్ కూలర్ బ్యాడ్జ్ ఉంది. సో ఇంటర్ కూలర్ వెహికల్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఓఆర్విఎమ్స్ కూడా మీరు చూసుకోండి. బాడీ కలర్ ఇండికేటర్స్, రైన్ వైజర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బాడీకి కూడా క్రోమ్ ఫినిష్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే ఇక్కడ మనకు చూసుకోండి పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి. మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు మీకు లెదర్ సీట్ కవర్స్ కంపెనీ నుంచి వచ్చే వి వర్షన్ కాబట్టి సో మంచి లెదర్ సీట్ కవర్స్ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు. డ్యూయల్ టోన్ డాష్బోర్డ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, ఆర్మ్రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 1,74,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఆర్మ్రెస్ట్ అంతా చాలా బాగుంది. డోర్ ప్యాడ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డోర్ ప్యాడ్స్ కూడా చాలా బాగుంది వుడ్ ఫినిష్ తోటి. అండ్ దాంతో పాటు రైట్ సైడ్ అయితే డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇది కూడా మనకి మిడిల్ రో సిట్టింగ్ కూడా చూసుకోండి, కెప్టెన్ సిట్టింగ్. సో చాలా లగ్జరియస్ గా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా 7-seater బండి చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసుకోండి. సో మంచి డ్రైవర్, మంచి లగ్జరియస్ సిట్టింగ్. అండ్ దాంతో పాటు కూడా చూసుకోండి వుడ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. ఎక్కడ డోర్ ప్యాడ్స్ అయితే డ్యామేజెస్ అయితే కాలేదు. రైట్ సైడ్ కూడా డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఒక్కసారి గ్లాసెస్ కూడా చూసుకోండి. 2014 లో గ్లాసెస్ అన్ని 2014, 2014. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ స్పాయిలర్ ఒకటి ఉంది. అండ్ డిఫాగర్ అండ్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. టొయోటా ఇన్నోవా 2.5V BS4 వెహికల్. సో చాలా బాగుంటుంది. వెహికల్ సంబంధించి అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండర్ బాడీలో కూడా ఎక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ ఏది లేదనమాట. అండ్ దాంతో పాటు సో డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. వెనక డిక్కీలో ఒరిజినల్ కండిషన్ ఉంది. క్వార్టర్ ప్యానల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని రోబోటిక్ పంచెస్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఒక 200 లీటర్స్ బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కావాలనుకుంటే మీరు ఇట్లా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు.
అండ్ దాంతోపాటు సో ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ డీజిల్ ఓపెనింగ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. టాప్ పొజిషన్ కూడా నీట్ గా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు. అండ్ దాంతోపాటు మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇలాంటి ప్రాబ్లం లేదు. సో మీకు ఫైనాన్స్ కూడా 5 to 6 lakhs చేపిస్తాను అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మనకి ఫ్రంట్ లో కూడా మనం చూసుకోండి. సో ఫ్రంట్ లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. దాంతో పాటు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూసుకోండి వుడ్ ఫినిష్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మనకి 6th month వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ వచ్చేసి మీకు 5 to 6 lakhs వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట మీరు తెలంగాణలో ఉంటే. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తున్నాను అనమాట, ఢిల్లీ వెహికల్ అయితే కాదు. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 9,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అండ్ మన ఆఫీస్ లొకేషన్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్. కింద మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ప్రైవేట్ ఫైనాన్స్ మీకు సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% మీకు ఫైనాన్స్ చేపిస్తాను. 5 to 6 lakhs వరకు ఫైనాన్స్ కూడా చేపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ వెహికల్. థ్యాంక్ యూ సో మచ్.